హాయ్ ఫ్రెండ్స్, ఇది రియల్మీ 12X. చూడవచ్చు మనకి డిస్ప్లే అనేది ఎలా డ్యామేజ్ అయితే అవ్వడం జరిగిందో. పూర్తిగా అనేది అయితే మనకి డిస్ప్లే డ్యామేజ్ అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంక బ్యాక్ డోర్ కూడా మీకు డౌన్ సైడ్ అయితే కొంచెం డ్యామేజ్ అయితే అవ్వడం జరిగింది. ఒకసారి మీకు లైట్స్ ఆఫ్ చేసి అయితే చూపిస్తా చూడండి. మీకు లైటింగ్ వస్తుంది కదా, మొత్తం బ్లాంక్ అయిపోయింది స్క్రీన్ మొత్తం. బ్లాక్ కింద వచ్చేసి మొత్తం ఇంకా అసలు ఏమీ రావట్లేదు, మనకి వైట్ షేడ్ కింద వస్తుంది. ఫస్ట్ అయితే మనం సిమ్ ట్రే అనేది అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు సిమ్ ట్రే అనేది అయితే మనం రిమూవ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ అయితే ఇదైతే బ్యాక్ ప్యానల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్లాస్టిక్ అయితే రావడం జరుగుతుంది. మనం అయితే 530 లిక్విడ్ యూస్ చేసి అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. మీ దగ్గర ఐపీ ఉంటే ఐపీతో రిమూవ్ చేసుకోవచ్చు, లేదంటే హీటర్తో యూస్ చేసి అయితే రిమూవ్ చేసుకోవచ్చు. బ్లోయర్ ఉంటే బ్లోయర్తో కూడా రిమూవ్ చేసుకోవచ్చు. కాకపోతే బ్లోయర్తో అయితే మీకు టెంపరేచర్ అనేది హై అనేది పెట్టుకోకండి. 160-170 టెంపరేచర్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే హై టెంపరేచర్ పెడితే మీకు బ్యాక్ డోర్ అనేది ప్లాస్టిక్ కాబట్టి మీకు మెల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. 100% బెండ్ అనేది వచ్చేస్తుంది బ్యాక్ డోర్ అనేది. మళ్ళీ రీఫిట్టింగ్ చేసినప్పుడు మీకు ఫిట్టింగ్ అనేది రాదు. చూడవచ్చు మనకు బ్యాక్ డోర్ అనేది అయితే రిమూవ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంక సైడ్కి అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ అయితే ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు వీడియో అయితే ఫార్వర్డ్ చేయడం జరిగింది. వీడియో లెంత్ పెరుగుతాం వల్ల ఆల్ స్క్రూస్ అనేది రిమూవ్ చేస్తున్నాం కదా, మనం అయితే సైడ్కి అయితే పెట్టడం జరుగుతుంది. లేదంటే మీరు స్క్రూస్ అనేది మిస్ అయిపోతున్నాయి అంటే కనుక మీకు స్క్రూ డ్రైవర్కే మీకు ఒక మ్యాగ్నెట్ అనేది స్టిక్ చేసుకుంటే ఆ మ్యాగ్నెటిక్ అనేది మొత్తం స్క్రూస్ అనేది స్టిక్ అయి ఉంటాయి, ఎక్కడికి మిస్ అవ్వకుండా ఉంటాయి. చూడవచ్చు ఆల్ స్క్రూస్ అయితే మనం అయితే రిమూవ్ చేసి సైడ్కి అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇంక హౌసింగ్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది లెఫ్ట్ అండ్ రైట్ సైడ్తో అంటే మీకు లాక్స్ అనేది ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. చూడవచ్చు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కనాలి కొద్దిగా ప్రెస్ చేసి. నెక్స్ట్ అయితే మనకు ఓపెన్ అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఫింగర్ ప్రింట్ కేబుల్ ఏదైతే ఉందో అది కూడా డిస్కనెక్ట్ చేసుకోవడం జరిగింది. హౌసింగ్ అయితే మనం సైడ్కి అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ కనెక్టర్ ఏదైతే ఉందో అది కూడా డిస్కనెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే రిమూవ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. బ్యాటరీ రిమూవ్ చేయడానికి కూడా మనకి కొంచెం 530 లిక్విడ్ లేదంటే ఐపీ ఉంటే ఐపీ యూస్ చేసి రిమూవ్ చేసుకోండి. మీకు కొంచెం ఈజీగా అనేది అయితే రిమూవ్ అవుతుంది, లేదంటే చాలా స్ట్రాంగ్ అనేది ఉంటుంది గ్లూ అనేది. బ్యాటరీ అనేది రిమూవ్ చేసి సైడ్కి అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. నెక్స్ట్ అయితే మదర్ బోర్డ్కి అయితే మనకి స్క్రూ అనేది ఇవ్వడం జరిగింది. ఆ స్క్రూ అనేది రిమూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పైన కవర్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేద్దాం ఒకసారి. బ్యాటరీకి స్టిక్ చేసేద్దాం ఏదైతే ఉందో బ్యాటరీ కవర్. చూడవచ్చు మనం అయితే పర్ఫెక్ట్గా అయితే ఫిట్ చేసి అయితే సైడ్కి అయితే పెట్టడం జరిగింది బ్యాటరీ కవర్ ఏదైతే ఉందో బ్యాటరీతో పాటు. నెక్స్ట్ అయితే రింగర్ అనేది అయితే రిమూవ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మనం సీసీ ఫ్లెక్స్ ఏదైతే ఉందో అది కూడా అయితే డిస్కనెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంక ఈ నెట్వర్క్ కేబుల్స్ అయితే మనకి సైడ్ అయితే స్టిక్కర్ అయితే స్టిక్ చేసి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ స్టిక్కర్ అనేది అయితే రిమూవ్ చేసుకుంటేనే మనకి నెట్వర్క్ కేబుల్స్ అనేది ఈజీగా వస్తాయి. నెక్స్ట్ ఇంక ఇక్కడ కూడా అయితే మనకి సైడ్ స్టిక్కర్ అయితే ఉంది. సీసీ బోర్డు ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఫ్రేమ్కి స్టిక్ చేసి. నెక్స్ట్ అయితే నెట్వర్క్ కేబుల్ చూడవచ్చు మనం అయితే బయటకి అయితే రిమూవ్ చేసాం. సీసీ ఫ్లెక్స్ కూడా అయితే మనం రిమూవ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎందుకంటే లిక్విడ్ ఏదో ఒకటి యూస్ చేసి లేదంటే హీట్ చేసి అనేది రిమూవ్ చేసుకోండి, అప్పుడు ఈజీగా వస్తుంది. లేదంటే డైరెక్ట్గా మీరు లాగితే మీకు ఫ్లెక్స్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్, అదొకటి మీరు గమనించాలి. మన మదర్ బోర్డ్ అయితే రిమూవ్ చేసి సైడ్కి అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడైతే ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్, విత్ ఫ్రేమ్తో అయితే రావడం జరిగింది. రియల్మీ 12X 12X ఒకటే వస్తుంది ఫ్రెండ్స్ మీకు డిస్ప్లే అనేది. విత్ ఫ్రేమ్ అయితే మీకు రాదు, ఎందుకంటే మళ్ళీ మీకు ఫ్రేమ్లో కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. స్పీకర్ అనేది కొన్ని మారుతూ ఉంటాయి. ఈ ఓల్డ్ డిస్ప్లే ఏదైతే ఉందో దాంట్లో అన్నీ అయితే మనం పార్ట్స్ అనేది అయితే 1 by 1 రిమూవ్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే వైబ్రేటర్ అయితే రిమూవ్ చేసి అయితే న్యూ డిస్ప్లేలో అయితే ఫిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, చూసారు కదా. నెక్స్ట్ అయితే ఈ కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉందో అదైతే మనం రిమూవ్ చేసి దీంట్లో అయితే న్యూ డిస్ప్లేలో అయితే ఫిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంక ఇయర్ స్పీకర్ అయితే మనం రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓల్డ్ డిస్ప్లేలోంచి అయితే. ఫ్లెక్స్ ఏదైతే ఉందో అది ఫ్లెక్స్ మీకు ఈజీగా రాకపోతే ఒకసారి హీట్ చేసుకోండి, లేదంటే ఐపీ కొట్టి అయితే
ఉంచితే మీకు కొంచెం రిమూవ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గ్లూ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ ఇయర్ స్పీకర్ కనెక్టర్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో అది ఫ్లెక్స్ కూడా మీకు చాలా పల్చగా అయితే ఉండడం జరుగుతుంది. రిమూవ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే రిమూవ్ చేసి ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ కెమెరా గ్యాస్ కట్ అయితే ఏదైతే ఉందో అది కూడా రిమూవ్ చేయడం జరిగింది. న్యూ డిస్ప్లేలో అయితే ఫిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అయితే బటన్స్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓల్డ్ డిస్ప్లే నుంచి అయితే ఇప్పుడు న్యూ డిస్ప్లేలో అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. బటన్స్ ఏవైతే రిమూవ్ చేసామో ఓల్డ్ డిస్ప్లేలో ఈ స్టిక్కర్స్ టేప్స్ అనేవి అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. 1 by 1 చూడొచ్చు. నెక్స్ట్ అయితే మదర్ బోర్డ్ అయితే మనం ఫిట్ చేయడం జరుగుతుంది. దీనికైతే మనకి సెన్సార్కి అయితే గ్యాస్ కట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, రబ్బర్ గ్యాస్ కట్. అది అనేది కంపల్సరీగా మిస్ అవ్వకుండా చూసుకోండి. అది మిస్ అవుతే మీకు లోపల అనేది మెసేజ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మీకు ఇన్కమింగ్ కాల్ వచ్చినా మీకు డిస్ప్లే కనిపించకపోవడం అటువంటిది అయితే మీకు ప్రాబ్లం అవుతాయి. ఒకసారి చెక్ చేసుకొని అనేది ఫిట్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మనం నెట్వర్క్ కేబుల్ అనేది దాని ట్రాక్లో అనేది అయితే మనం ఫిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే సీసీ ఫ్లెక్స్ ఏదైతే ఉందో ఆ ఫ్లెక్స్కి సంబంధించింది అయితే మనం పర్ఫెక్ట్గా అనేది ఫ్రేమ్లో అయితే ఫిట్ చేసి మనం మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేయడం జరిగింది, దాని కనెక్టర్ అనేది. నెక్స్ట్ అయితే రింగర్ కూడా అయితే మనం ఫిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మదర్ బోర్డ్ పర్ఫెక్ట్గా లాక్ అయిందో లేదో చూసుకోండి ఫ్రెండ్స్. మనకైతే పర్ఫెక్ట్గా ప్రెస్ చేసి చెక్ చేసుకోండి, పర్ఫెక్ట్గా లాక్ అవుతుంది మీకు. నెక్స్ట్ అయితే స్టిక్కర్స్ అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది, బ్యాటరీ గ్లూ స్టిక్కర్స్ అనేది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అనేది అయితే ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మీరు పెట్టిన వెంటనే అది బ్యాటరీ పెట్టిన తర్వాత కొద్దిగా ప్రెస్ చేయండి బ్యాటరీని అనేది, అప్పుడు మీకు కరెక్ట్గా అనేది అయితే అది కూర్చొని ఉంటుంది. ఇప్పుడైతే మనం మదర్ బోర్డు ఇందాక రిమూవ్ చేసిన ఒక స్క్రూ ఏదైతే ఉందో సపోర్ట్ స్క్రూ, ఆ స్క్రూ అనేది అయితే ఫిట్ చేయడం జరిగింది. చూడవచ్చు బ్యాటరీ అనేది అయితే మళ్ళీ ప్రెస్ చేయడం జరుగుతుంది నేను, ఎందుకంటే మళ్ళీ అది రిమూవ్ అయిపోతే మళ్ళీ మనకి డిస్కనెక్ట్ అయిపోతుంది. పర్ఫెక్ట్గా కూర్చోవాలి. నెక్స్ట్ అయితే హౌసింగ్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. సైడ్ ఫింగర్ ప్రింట్ కేబుల్ ఏదైతే ఉందో అది కూడా అయితే దానికి కనెక్టర్ అనేది కనెక్ట్ చేయడం జరిగింది మదర్ బోర్డ్కి. నెక్స్ట్ ఇంకా లాక్స్ అనేది అయితే పర్ఫెక్ట్గా ప్రెస్ చేసుకోవాలి. మీకు లాక్స్ అనేది ప్రెస్ అవుతాయి ఫ్రెండ్స్. ఎక్కడైతే మీకు లాక్ అవ్వలేదో ఆ ఏరియా అనేది కొంచెం హైట్గా అయితే ఉండడం జరుగుతుంది. బాడీ మొత్తం చెక్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ రావట్లేదంటే నెట్వర్క్ కేబుల్ ఒక్కొక్కసారి మీకు పైకి వచ్చేసిన ఫిట్టింగ్ అనేది రాదు. బాడీ ప్రెస్ చేసిన అవ్వట్లేదంటే ఒకసారి చూసుకోండి, మళ్ళీ రీఓపెన్ చేసి మళ్ళీ చెక్ చేసుకుంటే మీకు నెట్వర్క్ కేబుల్ ఒకసారి పైకి వచ్చేసి వస్తుంది. నెక్స్ట్ అయితే ఆల్ స్క్రూస్ అయితే మనం ఫిట్ చేయడం జరుగుతుంది 1 by 1. వీడియో అయితే ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడొచ్చు మనకైతే స్క్రూస్ అయితే ఫిట్టింగ్ అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ అయితే సిమ్ ట్రై అనేది అయితే వేయడం జరుగుతుంది ఇప్పుడు. నెక్స్ట్ అయితే బ్యాక్ డోర్కి అయితే మనం గ్లూ అనేది అయితే వేస్తున్నాం ఇప్పుడు. చూడవచ్చు మనం బ్యాక్ డోర్ అనేది అయితే మనం ప్రెస్ చేయాలి, ఎందుకంటే అది స్టిక్ అవ్వాలంటే మనకి పర్ఫెక్ట్గా ప్రెస్ అయితేనే ఆ ఏరియాలో కూర్చుంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ ఏరియాలో అనేది కొంచెం హైట్గా అయితే రావడం జరిగింది. దాని గురించి ఓపెన్ చేసి చూస్తే మనకి కొంచెం మనం ఓల్డ్ గ్లూ ఏదైతే ఉంటుందో కంపెనీ కూడా ఇచ్చింది, మనం రిమూవ్ చేసినప్పుడు ఫోల్డింగ్ పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఫోల్డింగ్ మీకు డబల్ పడిపోయి దానివల్ల హైట్ వచ్చింది. అది రిమూవ్ చేసి అయితే చూడొచ్చు. మనం మొబైల్ అయితే ఆన్ చేయడం జరిగింది. సరే లాక్ అయితే అన్లాక్ చేద్దాం. ఫస్ట్ అయితే మీకు 5 to 10 seconds అయితే మొబైల్ అనేది అయితే ల్యాగ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే కొద్దిగా హ్యాంగ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే సిస్టమ్ అనేది అయితే మనకి పూర్తిగా లోడింగ్ అవ్వాలి కాబట్టి. సరే అయితే మనం డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి ఒకసారి టచ్ అనేది అయితే చెక్ చేద్దాం. ఫస్ట్ నెంబర్స్ అనేది అయితే టైప్ చేసి అయితే చూడండి. మనం చూడొచ్చు నెంబర్స్ అనేది అయితే మనకి రాంగ్ నెంబర్ అనేది ఎక్కడ టచ్ అవ్వలేదు. మీకు టచ్లో ఎక్కడైనా కంప్లైంట్ ఉంటే ఆటోమేటిక్గా నెంబర్స్ మనం 1 ప్రెస్ చేస్తే 2, 3 అలా ప్రెస్ అయిపోతాయి, లేదంటే ఆటోమేటిక్గా దానికి ప్రెస్ అయిపోతాయి, లేదంటే మనం ప్రెస్ చేసిన నెంబర్ అనేది ప్రెస్ అవ్వదు. నెక్స్ట్ ఇంకా ఒక యాప్ తీసుకొని అయితే మనం ఆల్ ఎడ్జెస్లో అయితే మనం చెక్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా ఆ యాప్ అనేది స్టాప్ అయిపోతే కనుక మీకు టచ్లో ఆ ఏరియా కంప్లైంట్ ఉన్నట్టు ఒకసారి డిస్ప్లే కనెక్ట్ రిమూవ్ చేసి ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ పెట్టి అయితే చెక్ చేసుకోండి. ఇంకా అప్పటికి ఎలా ఉందంటే టచ్లో ప్రాబ్లం ఉన్నట్టు. మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసి అయితే మీకు మోడల్ అనేది అయితే చూపిస్తున్నాను చూడండి. డివైస్ నేమ్ Realme 12X 5G ఫ్రెండ్స్ మోడల్ అనేది. నెక్స్ట్ ఇంకా మోడల్ నెంబర్ కూడా అయితే మీకు చూపిస్తాను. చూడవచ్చు మోడల్ నెంబర్ RMX 3998. మీరు ఇది గూగుల్లో సెర్చ్ చేసుకున్నా అయితే రావడం జరుగుతుంది మోడల్ అనేది. బ్యాక్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా వీడియో అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా న్యూ అండ్ లేటెస్ట్ మోడల్ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది.